ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి. గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం.